నమస్తే, నేను సిరి. చాలా వరకు డౌట్ ఉంటుంది. అంటే సిటీలో హైదరాబాద్లో మరి ప్లేస్లు ఉన్నాయా లేవా, ఎక్కడ మరి ప్లేస్ ఎక్కడ ఉన్నది, సిటీ అవుట్స్కట్స్లోనే తీసుకోవాలా, అంటే ఉండడానికి మన వర్క్ ప్లేస్కి దగ్గర ఉండడానికి చాలామంది ఎక్కడ కొనాలి ఏందనేది అయితే కొంత డౌట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఎక్కడ ప్లేస్ కొనాలి, ఏ ఏరియా నెక్స్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో ఏ ఏరియాకి అంత భూమి ఉంది అని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపుని పొందారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో చాలామందికి ఇల్లు కొనాలి, లేకపోతే ప్లాట్ కొనాలి, ఫ్లాట్ కొనాలి అనేది అందరి సామాన్యుని దగ్గర నుంచి వెళ్ళి పై స్థాయిలో అంటే సెలబ్రిటీ వరకు కూడా అందరికీ ఒక కళ, ఒక డ్రీమ్. అట్లాంటిది ఇప్పుడు మరి హైదరాబాద్లో డిమాండ్ ఉన్న ఏరియా ఏంటి, అక్కడ కొనాలంటే ఎంత వాల్యూ ఉందంటారు? మీరు కొనుక్కోవాలని డౌట్ అడుగుతున్నారా? అట్లేం లేదు సార్, నార్మల్గా అందరికీ ఆలోచన ఉంటుంది కాబట్టి అట్లా. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బంగారమే, ఏ ఏరియాలో పెట్టినా బంగారమే. అంటే అభివృద్ధి చెందడంలో పర్సంటేజ్ తేడా ఉంటుంది. కొన్ని దగ్గర 10% పర్ యానం వస్తుంది, కొన్ని దగ్గర 15% వచ్చి, కొన్ని దగ్గర 20%, కొన్ని దగ్గర 30% కూడా వస్తున్నాయి. మనం మొన్న అయిన క్రెడై ఎగ్జిబిషన్ అయింది ఐటెక్స్లో, 3 days మంచి రెస్పాన్స్, స్పందన వచ్చింది. వేల మంది ఎవ్రీడే 3 రోజులు కూడా వేలలో వచ్చారు. అది యాక్చువల్లీ మన రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు రావాల్సి ఉన్న మీటింగ్కి, నేను కూడా వెళ్ళా కాన్ఫరెన్స్కి. సో ప్రెస్లో కూడా మాట్లాడాను. నేను శేఖర్ రెడ్డి గారు అని వైస్ ప్రెసిడెంట్ IGB, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ IGBC. అంతకు ముందు రోజే 1-2 days ముందే బిల్డర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంతవరకు కలవలేదు బిల్డర్స్తో. బిల్డర్స్ చాలా సంక్షోభాలు ఉన్నారు. ఏంటంటే ఏ ఏరియా డెవలప్ చేస్తారు, ఏ స్టేట్మెంట్ ఇస్తారు, ఏం పాలసీలు పెడతారు అని చాలా ఆందోళన ఉండే బిల్డర్స్. ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు బిల్డర్స్కి. అంటే బ్లాంక్ చెక్ అంటే వరాలు కురిపించారు, వర్షాలు కురిపించారు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ అక్కడ బీహార్కి, మన ఆంధ్రాకి వర్షాలు కురిపించారు కదా, 15,000 కోట్లు 20,000 అట్లా. సో ఏమన్నారంటే ఈ బిల్డర్స్ అంతా మాట్లాడి వాళ్ళ తాలూకు ఇబ్బందులు అడిగారు. ఏంటి మీకు గ్రో అవడానికి, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి మీకు వచ్చిన కష్టాలు ఏంటంటే 2-3 అంశాలు వచ్చింది. బయట నుండి ఫారిన్ ఫండింగ్ రావట్లేదు మనకి, మన పాలసీల వల్ల. పాలసీ ఈజీ చేయాలన్నారు. రెండోది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే మాకు కొన్ని రాయితీలు కావాలి. ఏదైనా కన్స్ట్రక్షన్ ఎలాంటి పాలసీలు అంటే అందరికీ అనుకూలంగా ఉండాలి. సో అప్పుడు ఏం చేశారంటే ఆయన ఏమన్నా, మీరు అందరు కలిసి ఒక ప్రపోజల్తో రండి, ఆ ప్రపోజల్ నేను సానుకూలంగా ఉన్నాను, స్టడీ చేసి ఆ ప్రపోజల్ కానీ ఎలా తయారు చేయాలంటే మీకు బెనిఫిట్ ఉండాలి, ఇన్వెస్టర్ బెనిఫిట్ ఉండాలి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉండాలి, ఆ విధంగా డిజైన్ చేయమన్నారు. సో అది బ్రాండ్ హైదరాబాద్ ఎలా బిల్డ్ చేయాలి. సో దాని కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అంటే హైదరాబాద్లో ఏరియాస్ అన్నీ బాగున్నాయి. బాగా ఇప్పుడు లీడింగ్లో ఉన్నది ఏంటంటే బెంగళూరు హైవే, ముంబై హైవే, తర్వాత కొద్ది ఇప్పుడు సౌత్లో వస్తుంది. ఇంకా టైం పడుతుంది. సౌత్లో ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ అని లాస్ట్ టైం మాట్లాడాం, ఫ్యూచర్ సిటీ అనేది మాట్లాడుతున్నారు. సో బట్ ఫ్యూచర్ సిటీ అనేది టైం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నారు. అంతకుముందు ఫార్మా సిటీ అన్నారు, తర్వాత రద్దు చేస్తున్నాం అన్నారు, దాని తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, దాని తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, దాని తర్వాత ఫార్మా అంటే ఎవ్రీ నెల 2 నెలలు స్టేట్మెంట్ మారుతూనే ఉంది. బట్ ఎక్కడ కూడా కాంక్రీట్గా డెసిషన్ లేదు. సో స్టేబుల్గా నడుస్తున్న డెసిషన్ ఏరియాస్ ఏంటంటే మనకి శంషాబాదు, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బోర్గుల, బాలానగర్, జడ్చర్ల, ఈ రోడ్డు బాగుంది. అట్లనే రెండోది మీకు ముంబై హైవే అంటే మీకు గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, అట్లానే ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, మన సంగారెడ్డి, దాని తర్వాత రుద్దారం, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సో ఆన్. అట్లానే మూడో రోడ్డు ఏముందంటే వికారాబాద్ హైవే రోడ్డు, మోకిల, శంకర్పల్లి, మెహతాబ్ఖాన్గూడ, నవాబ్పేట్ అండ్ వికారాబాద్. సో ప్రస్తుతం ఈ 3 పికప్ అవుతున్నాయి. సో ఈ మూడిట్లో పెట్టుకుంటే మనం 5 to 6 years డబుల్ అవుతుందని ఖచ్చితంగా రిజల్ట్స్ లాస్ట్ 10 yearsలో ప్రూవ్ అవుతున్నాయి. మిగతా శ్రీశైలం హైవే కానీ, ఈస్ట్ కానీ, నార్త్ కానీ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే అక్కడ ప్రణాళిక జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇప్పుడు జనరల్గా దేశంలో, ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ అని ఉంటుంది, ఇంకొకటి డెవలపింగ్ కంట్రీస్ ఉంటుంది, ఇంకొకటి టు బీ డెవలప్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నేను చెప్పిన 3 హైవేలు డెవలపింగ్లో ఉన్నది,
ఈస్ట్ కానీ మిగతా రోడ్లన్నీ టు బీ డెవలప్డ్, అంటే ఐడియా ఉంది, ప్లాన్ ఉంది, కానీ పెరగడానికి టైం పడుతుంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఇటుపక్క నేను సజెస్ట్ చేస్తాను. దాని మీద ఇంక డీటెయిల్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనం అపాయింట్మెంట్ తీసుకుంటే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ పర్పస్ బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు మాకు రియల్టర్ ఆక్సిజన్లో ట్రైనింగ్, మెంటరింగ్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, అట్లనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్. అందులో ఏం చెప్తుంటే ఒక 5 పారామీటర్లు పరిగణనలోకి తీసుకుంటాం. ఫస్ట్ అండ్ మోస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్ అవుతున్నాయి లేదా, హిస్టరీ ఆఫ్ ద బిల్డర్, ఎంతకాలం బిల్డర్ ఉన్నాడు, మంచోడా, ఏ క్లాసా, బి క్లాసా, బి గ్రేడ్, ఏ గ్రేడ్, లాస్ట్ అండ్ ఫైనల్ అప్రిషియేషన్. ఈ 5ని పెట్టి మీ రిక్వైర్మెంట్ని ఈ 5 పాయింట్లు మెర్జ్ చేసి అప్పుడు ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్లో మీరు ఈ అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటే ఇంత వస్తుంది, మా దగ్గర ఉన్న అనుభవం అది చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏరియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బాగానే ఉంది. లేదు నేను ఈస్ట్లో నేను బీబీ నగర్లో పెట్టుకోండి, 10 years వెయిట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ 10-15 years ఈ ఏరియాస్లో విజయవాడ హైవే కానీ మన వరంగల్ హైవే కానీ పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏం అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్లాన్ అయితే ఉంది గవర్నమెంట్కి. మరి అది 5 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, 15 చెప్పండి, టూ ఎర్లీ టు నో. ఓన్లీ స్టేట్మెంట్ రూపాల్లో ఉన్నాయి. ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడా కనిపించలేదు. ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి టైం పడుతుంది. దానికి ప్రజలు వెయిట్ చేయాలి. లేదు నాకు ఇమీడియట్ రిటర్న్స్ కావాలనుకుంటే ఈ ఏరియాస్లో పెట్టుకుంటే, ఈ ఏరియాస్లో కూడా మంచి ప్రాజెక్ట్స్, గేటెడ్ కమిటీ, ఫుల్లీ అప్రూవ్డ్ జీటీసీపీ ఆర్ హెచ్ఎండి విత్ రేరా. నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు. చాలామంది అడుగుతారు మీ ప్రాజెక్టులు లేవు. నేను ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు, నాకు అంత బ్యాండెడ్ ఉండదు, అంత టైం ఉండదు. దాదాపు మనం 600 వీడియోలు చేసాం ఇంతవరకు డిఫరెంట్ ఛానల్స్లో. మన ఛానల్లోనే 100 అయిపోయినాయి రఫ్గా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బట్టి, పరిస్థితి బట్టి, టైంని బట్టి వీ విల్ టెల్ దమ్ రెసిడెన్షియలా, కమర్షియలా, రీటైలా, ఫార్మ్ ప్లాట్సా, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ అని ఏంటని సెట్ అయ్యేది. దానికి మనం స్ట్రాటజీ ఇస్తాం, ఫార్ములా ఇస్తాం, దే కెన్ ఫాలో. ఆ ఫాలో అయితే డెఫినెట్గా దే విల్ గెట్ బెనిఫిట్. అంటే ఇక్కడ చూస్తే సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ఇందాక మీరు చెప్తుంటే. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఒకటి కొందామని వచ్చారు, ఒక ప్లాట్, ఇల్లు ఏదో ఒకటి కొందామని వచ్చారు, కానీ వాళ్ళ దగ్గర అది సరిపోయేంత అమౌంట్ వాళ్ళ దగ్గర లేదనుకోండి. మీరు వాళ్ళకి అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లో వాళ్ళకి వేరేది ఇదైతే మీకు ఈ అమౌంట్లో ఇదైతే బాగుంటుందని సజెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంటారా? ఉంటుందండి, 100% ఉంటుంది. అంటే కొంతమంది డైరెక్ట్ చేతిలో అమౌంట్ పెట్టుకుంటారు, లోన్ గురించి ఆలోచించరు. సో లోన్ ఫెసిలిటీ ఉండి వాటి లోన్ వెళ్ళి ఉంటే లోన్ తీసుకోవచ్చు. లేదంటే ఇంకో బడ్జెట్ బాగా అక్కడ ₹1,00,00,000 అంటే ఇది 60 లక్షలు ఉంటే కొద్దిగా ఏరియా పెంచుతాం, లేకపోతే మెయిన్ రోడ్ నుండి లోన్కి వెళ్తాం. అదేంటంటే పిండి కొద్ది రొట్టి. ఇప్పుడు మేము ఎట్లా అంటే స్పాంజ్ టైప్, స్పాంజ్ మెల్లు నొక్కితే కొద్ది మెత్తగా ఉంటుంది, గట్టిగా నొక్కితే మొత్తం నొక్కు. సో ఎంత నొక్కాలి అంటే ఎంత కెపాసిటీ ఉంది, ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఆ ఇన్వెస్ట్మెంట్కి +or- 10-20% డీల్ సెట్ చేస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.